గిడ కూర్చునేంద్ర ఎక్కువసే ఏంద్ర తమ్మ బక్క పడ్డావు. తమ్ముని చూస్తే అక్కలకు బక్క పడ్డట్టు అనిపిస్తుంది. అబ్బా ఇడు మాకు చిన్నోడే మాకు గట్టినే కనిపిస్తాడు. అక్క మనకి మీద ఉంది కానీ ఇంటికి మనకి మీద లేదే ప్రేమ. గట్ల ఎందుకంటారే మీరు ఇద్దరు తప్ప నాకు ఎవరు ఉన్నారు ఎప్పుడు తమ్మ డ్రెస్ కొనుక్కున్నావరా పండుగకు? లేదక్క. నాని జైతలో ఒక డ్రెస్ తెచ్చుకో. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? సపరేట్ ఉండరా ఇంకోరా ఖర్చులో పుంచుకో. ఇచ్చింది కానీ అక్క. ఉండండి రా. అక్క బావలేండి ఒకరు తప్ప గురుగుతారు ఊపే వాళ్ళు గంతే తీరాలని పట్టించుకోకు. సరే కానీ పూరీలు అయితే బాగా వేయరు, నాకు బాగా ఇష్టం. బగ్గ చెప్తున్నా రొట్టెలు వేసినా అప్పుడే చేసిన. కాదా ఇగో నేను చెప్తున్నా మటన్ చికెన్ కొద్దిగా దగ్గర కండు ఊకే పులుసు ఎక్కుతుంది. కాదు నాన్న గింత మంది ఉన్నారు దగ్గర అంతా ఏం సరిపోద్దిరా, ఇంత పులుసు పెడితేనే సరిపోద్ది మనిషికి. పెద్దక్క బంగారం. అక్క నీకు గుర్తుందా శ్రీరామ్ భాషలకు పత్తెర పోతే దీనికి పత్తెర పైసలు ఇవ్వాలి కైకిలు పైసలు. అవునమ్మా అప్పటి నుంచి అయితే నేను అలా పోనే పోలేదురా. ఇదే వేయింది చిన్నకైతే ఘోరంగా ఏడు. మీరిద్దరు ఒకటే ఎప్పుడు నన్ను ఏడిపిస్తారు. పెద్దల్లుడు చిన్నల్లుడు పిరికెడు బామ్మరికి తలవాలు వేయాలి పిల్లని చూడు నాన్న. అన్నీ మాకు ఎప్పై ఎత్తుర్రా, మేము చూసిన పిల్లని చేసుకుంటారా? ఏమో కూడా మా చూసుకున్నాడు వచ్చి. ఇంత కట్నం ఎక్కతక్క పోసేటోళ్ళని చూడు, ఐ నీళ్ళు చూస్తే ఇన్ని రూపాయలు వస్తాయి నాన్న. ఇక ఓ సినిమా కట్టినాం కానీ ఇక మీకు పోతారు. ఏంటి పిల్ల గట్లా మాట్లాడుతున్నావు? నీకేం కమ్మి చేసింది మా అవ్వ? 2 గుంటల భూమి ఇస్తానా? ఇది ఇత్తా అని సంవత్సరం కాబట్టే ఇచ్చేది లేదు, నేను తీసుకుంది లేదు. అన్ని గట్లే మాట్లాడతాడు అక్క. ఏది ఇచ్చినా ఇయ్యని పేరే ఎప్పుడు ఇంటి తెలొల్లి. అయితే చూడకుండా చూడకుండ్రి ఎంత చెట్టుకు అంత గాలే ఉంది, మాకు దొరికేటోళ్ళు మాకు దొరుకుతారు, మరి ఏం చేస్తామయ్యా. బయటకో మంచిగా సరేనా? నువ్వు ఎందుకు ఎడతావు? అవ్వ నువ్వు చిన్న ఓకే మాకు ఓ బుద్ధి కాదు. అది ఎడుతుంది మీరు ఏడవద్దు. ఎందుకే మీరు రావాయే తమ్మ అది చెప్పినట్టు ఇంట్రా ఊక దాన్ని కోసరెట్టకు. మీరు ఎందుకు ఎడుతురు చెప్పు. నువ్వు ఫస్ట్ దాన్ని ఊకొచ్చు దాన్ని ఊకొచ్చాయి అవి ఆ బ్యాగ్ బావలు అక్కడ ఉన్నా. జల్ది రారే, టైం అవుతుంది. ఊక నువ్వు ఏడుతావు, చెల్లె ఇప్పుడు ఎట్లా ఏడుతుందో. అవ నువ్వు ఏడవకు ఎక్కువ. తమ్మ నేను మంచిగా ఉంటాను, మీరు ఎక్కువ ఏడవకూడదు. పోతాను బాయ్నా నువ్వు కూర్చోయే, నువ్వు ఏడవకి అమ్మ నువ్వు ఏడవకి. ఓకే బాబా బాయ్.